సుంకర్లను బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతను అడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దు. సుంకర్లు అంటే పన్నులు వసూలు చేసేవారు. పన్నులు వసూలు చేసేవారు కూడా బాప్తిసం పొందడానికి వచ్చారు. వచ్చాయా మేము బాప్తిసం పొందుతాం, మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. అంటే ఎంత నిర్ణయించబడిందో అంతే తీసుకోవాలి. ఓ కరెంటు పని చేసే సహోదరుడు ఉంటాడు. ఈ పని చేసినందుకు నాకు 1000 రూపాయలు ఇవ్వండి అంటాడు. దేవునికి స్తోత్రం, 1000 రూపాయలు ఇస్తాం. పని అయిపోయినాక పేచీ పెడతాడు. అది కొంచెం ఇబ్బంది పెట్టిందండి, ఇది ఇబ్బంది పెట్టిందండి, అక్కడ అది ఇక్కడ ఇది అయిందండి, ఇంకో 200 ఇస్తే కానీ గిట్టదండి అంటాడు. దయతో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయి. మొదట మాట్లాడింది ఎంత, తర్వాత ఏం చేస్తున్నావు? అధికంగా తీసుకుంటున్నావు. అంతేకాకుండా మన ఇంటికి ఒక 1000 కాయలు సరిపోతే 2 వైరకాయలు చెప్పాడు. ఆయన ఒకటి పట్టుకెళ్ళిపోయాడు. ఇంటికి ఒక రంగు డబ్బా పడితే 2 రంగు డబ్బాలు తెస్తారు పెయింటర్లు. ఓ రంగు డబ్బా పట్టుకెళ్ళిపోతారు. ఇంటికి 10 అడుగులు కర్ర పడితే 12 అడుగులు చెప్తారు అడితే కాడ. మన ఇంటికి వచ్చేది 10 అడుగులే, 2 అడుగులు డబ్బులు ఆయన జేబులోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవటం. బాప్తిసం పొందినాక ఇలాంటి పనులు చేయకూడదు. ఇతరుల సొమ్మును వారికి తెలియకుండా నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. వాళ్ళని మోసగించి తీసుకోకూడదు. ఇతరుల సొమ్ముని ఆశించకుండా బ్రతకాలి. ఎవరు? బాప్తిసం పొందినవారు. మనం ఏం చేస్తున్నాం? ఇతరుల సొమ్ముని ఎంత ఆశిస్తామో లంచాల రూపంగా తీసుకుంటాం. మనకు నిర్ణయింపబడింది జీతం 25,000. ఆ 25,000తో సరిపెట్టుకోం. మన దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గరల్లా లంచం తీసుకుంటాం. అంతేకాదు, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు దాన్ని వడ్డీకి ఇస్తాం. అంతేకాదు, కట్నాలు తీసుకుంటాం. ఏ తండ్రి అయిన కట్నం హృదయపూర్తిగా ఇస్తాడా?